వాట్ వాజ్ ద ఇండియాస్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ రిలేటెడ్ టు ఏఐ? ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇండియాస్ ప్లేస్ ఆర్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ రిలీజ్డ్ ఆన్ ఏఐ. ఏఐకి సంబంధించి బాధ్యతాయుత పరిశోధక పత్రాల విషయంలో భారతదేశం గతేడాది ఏ స్థానంలో నిలిచింది? అంటే రాబోయేటటువంటి కాలంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి గత కొంతకాలంగా. దాంట్లో భాగంగానే గత సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన దేశాలు ఈ ఏఐకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క పత్రాల రూపంలో, పరిశోధనా పత్రాల రూపంలో వెలువరించడం జరిగింది. మరి అందులో భాగంగా మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అని అడుగుతున్నాడు. మొదటిది ఫస్ట్ ప్లేస్, సెకండ్ వన్ థర్డ్ ప్లేస్, థర్డ్ వన్ ఫిఫ్త్ ప్లేస్, ఫోర్త్ వన్ సెవెంత్ ప్లేస్. మరి ఈ యొక్క ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ యొక్క బాధ్యతాయుత పరిశోధనా పత్రాలను విడుదల చేయడంలో మన భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందయ్యా అంటే 47వ స్థానంలో ఉంది. మరి గత సంవత్సరం ఈ ఏఐకి సంబంధించి ఈ యొక్క ఎన్ని పరిశోధనా పత్రాలను మనం రిలీజ్ చేశామంటే దాదాపు 42 పరిశోధనా పత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. అదే మొదటి ప్లేస్లో ఉన్నటువంటి అమెరికా దాదాపు 669 పరిశోధనా పత్రాలను ఏఐ మీద రిలీజ్ చేయడం జరిగింది మొదటి స్థానంలో. ఇక రెండవ స్థానంలో చైనా ఉంది. రెండవ స్థానంలో చైనా. మరి చైనా ఎన్ని పరిశోధనా పత్రాలు చేసిందయ్యా ఏఐ మీద అంటే 268 పరిశోధనా పత్రాలు చేసింది. ఇక మూడవ స్థానంలో ఉన్న దేశం ఏదయ్యా అంటే జర్మనీ. జర్మనీ మూడవ స్థానంలో ఉంది. దాదాపు 80 పరిశోధనా పత్రాలు రిలీజ్ చేసింది. మరి ఐదో ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదయ్యా అంటే మనకి కెనడా. ఐదో ప్లేస్లో కెనడా ఉంది. మరి కెనడాలో దాదాపు 50 ఈ యొక్క పరిశోధనా పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. నాలుగవ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే ఇక్కడ 4 లేదు. నాలుగవ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే నాలుగవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క ఏఐకి సంబంధించి పరిశోధనా పత్రాలు వెలువరించడంలో అమెరికా మొదటి స్థానంలో ఉంటే 42 ఈ యొక్క పరిశోధనా పత్రాలు విడుదల చేసి మన భారతదేశం ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది ఈ ఏఐకి సంబంధించి. ఓకే.